హాయ్ అండి, స్నేహితులందరికీ నమస్కారం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అరుణకిరణాల ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన శ్రావణ శుక్రవారం నాడు చేసుకునే వరలక్ష్మి వ్రతం యొక్క కథని చెబుతున్నాను, వినండి. ముందుగా కలసలేని వాళ్ళు లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకోండి పువ్వులతో. తర్వాత దీపాన్ని పెట్టి అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకోండి. ఆ తర్వాత కథని చదువుకోండి. శ్రావణ శుక్రవారం నోము కథ. శ్రీమంతమైన నైమిసారణ్యంలో గల ఋషి కుటుంబాల్లో ధీమంతుడైన సుతమహాముని పురాణ ప్రవచనం చేస్తున్నారు. ఓ ముల్లారా, పూర్వం కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి సమీపించి, స్వామి, స్త్రీలకు సర్వవిధ సౌభాగ్యాలను ఇచ్చే వ్రతం ఏదైనా ఉందా చెప్పవలసిందిగా కోరగా శివుడు ఇలా చెప్పసాగాడు. పార్వతి, స్త్రీల యొక్క సర్వవాంఛలను తీర్చి సకల ఐశ్వర్యాలను ఇచ్చి సర్వదా సంరక్షించేది వరలక్ష్మి వ్రతం మాత్రమే. ముందుగా ఆ కథను చెబుతాను, విను. కుండినం అనే ఊరిలో పతివ్రత, అత్తమామల యందు ఆదరణ, సర్వభూతముల యందు దయా కలిగిన సదాచారవంతురాలైన చారుమతి అనే బ్రాహ్మణ గృహిణి ఉండేది. ఆమె శిల సంపదకు సంతసించిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి ఆమె కల్లో తోచి, చారుమతి, నేను వరలక్ష్మిని. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజ చేసినట్లయితే నేను నీకు సమస్తమైన వరాలను అనుగ్రహిస్తాను అని చెప్పి, అంతలోనే చారుమతికి మెలకువ రాగా తాను కలగన్నానని తెలుసుకుని భర్తను నిద్రలేపి స్వప్నవృత్తాంతమంతా చెప్పింది. అతగాడు ఆనందించి తప్పనిసరిగా వ్రతాన్ని చేయమని ఆమెను ప్రోత్సహించాడు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చారుమతి మరికొందరు పేరంటాండ్రతో కలిసి సుస్నాతయ్యై వివిధ వర్ణాల వస్త్రాలను ధరించి కొత్త బియ్యము, మర్రీగుళ్లతో నిండిన పూర్ణకుంభాన వరలక్ష్మిని ఆవాహన చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా మొదలైన భక్తిపూర్వకమైన కల్పమంత్రాలతో షోడశోపచారాలతో ఆ తల్లిని పూజించారు. పిదప కుడి చేతికి తోరమును కట్టుకొని నైవేద్యములిచ్చి ఒకానొక సద్బ్రాహ్మణుడికి 12 దక్ష్యాలను దక్షిణ తాంబూలాలతో వాయనమిచ్చి అనంతరం వరలక్ష్మి ప్రసాదాన్ని తాము కూడా భుజించారు. ఆ వ్రత ప్రభావం వల్ల చారుమతి మిగిలిన వారందరూ కూడా వివిధ రత్న సువర్ణ హారాలను, కడియాలను, కంకణాలను పొంది ధనధాన్య సమృద్ధులు, పుత్ర పౌత్రాభివృద్ధులు పొందిన వారే ఎంతగానో ఆనందించారు. ఓ పార్వతి, ఆ చారుమతి వలననే ఈ వ్రతం భూలోకంలో ప్రఖ్యాతి పొందింది. ఉన్న వ్రతాలన్నింటిలోనూ కూడా స్త్రీలు ఆచరించదగిన అత్యుత్తమమైన వ్రతం ఇది అని శివుడు చెప్పినట్లుగా సూతమహాముని ప్రవచించారు. ఈ వ్రతం ఏ విధంగా చేసుకోవాలనేది కథలోనే ఉంది. దీనికి ఉద్యాపన లేదు. జై శ్రీరామ్.